హలో నమస్తే నేను మీ భావన. వింటర్ అయిపోయింది, సమ్మర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వేడి వేడిగా ఇంత వేడిగా ఉన్న ఎండలో నిజంగా చల్లగా ఏదైనా తాగాలి అంటే జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్, ఎస్పెషల్గా కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ సమ్మర్ స్పెషల్గా నిజంగా మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సినవి ఏంటి, ఓన్లీ కూల్ డ్రింక్స్. ఇంకా ఫ్రూట్స్ పరంగా వస్తే మనకి వాటర్ మిలన్, నిజంగా పుచ్చకాయ అయితే ఎంత తింటే అబ్బా తినాలనిపిస్తూనే ఉంటుంది. అంటే వాటర్ తాగితే మనకి ఎలా అంటే కూల్ వాటర్ తాగితే అలా బొజ్జ నిండుతుంది అలా అలా ఈ ఫ్రూట్ వాటర్ మిలన్ నిజంగా అంత బాగుంటుంది. ఆ టేస్ట్ ఎంచక్క దాని మీద అలా పెప్పర్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని నిజంగా పుచ్చకాయ తింటే ఎంత బాగుంటుంది కదా. సో ఈ సమ్మర్లో స్పెషల్గా వాటర్ మిల్క్ ఉన్న ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందంటే అంత ప్రిఫరెన్స్ ఉంటుందండి. సో ఇవాళ మనం ఒక ప్లేస్లో ఉన్నాము. సో ఇక్కడ చాలా అంటే మనకి ఎప్పుడు సమ్మర్లోనే స్పెషల్గా వాటర్ మిలన్ దొరుకుతుంది కదా, కానీ అలా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క సీజన్లో వింటర్ సీజన్ కానీ, రైనీ సీజన్లో కానీ, సమ్మర్ సీజన్లో కానీ ఇలా 3 సీజన్లో కూడా మనకి ఎవ్రీ టైం ఎనీ టైం ఈవినింగ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి అవైలబుల్గా ఉండే పుచ్చకాయ ప్లేస్ అనమాట. అంటే వాటర్ మిలన్ ఇక్కడ ఎప్పుడు తింటూనే ఉంటారు, వచ్చిన కస్టమర్లు ఫుల్ క్రౌడ్తో ఉంటారు. అది కూడా సో ఖైరతాబాద్లో మామూలుగా చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇది మర్రి చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది తెలుసా. ఇక్కడ మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ మర్రి చెట్టు కింద నిజంగా పుచ్చకాయ తినడం అనేది ఆహా అలా అలా ఒక ఫీల్ అనమాట. ఎండ కొడుతున్న టైంలో ఇలాంటి మంచి మర్రి చెట్టు కింద అలా చల్లగా పుచ్చకాయ తింటుంటే నిజంగా అది బాగా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. సో ఇక్కడ నేను ఇవాళ అయితే ఇక్కడికి వచ్చేసాను. సో ఈవెన్ ప్రతి సీజన్లో దొరకడం అనేది అసలు నిజంగా మామూలుగా లేదు ఆ విషయం వింటుంటే, ఎందుకంటే సమ్మర్లోనే స్పెషల్ కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సీజన్లో కూడా మనకి దొరుకుతుంది. సో ఇక్కడ తింటూనే ఉంటారు ఎవ్రీ టైం ఈవినింగ్, మార్నింగ్, ఇట్లా ప్రతి సీజన్లో సమ్మర్లో ఉండడం కంటే అట్లా ఎవ్రీ సీజన్లో కూడా వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అనమాట. సో చూద్దాం ఇక్కడ ప్రతి సీజన్లో ఎలా దొరుకుతున్నాయి ఏంటి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాము. ఎస్ కా చూసారు కదా నిజంగా ఎంత క్రౌడ్గా ఉందో ఇక్కడ. అంటే వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు తింటూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అక్కడ చూడండి కట్టింగ్స్ కూడా అవుతూనే ఉన్నాయి. అంటే ఆ సింగిల్గా పీసెస్ తినే వాళ్ళు కూడా అలా కట్ చేసి ఇస్తున్నాడు. అండ్ బౌల్స్లో కూడా స్పెషల్గా. నమస్తే భయ్యా. నమస్తే. అక్కనా ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్. ఓకే, తెలుగు వచ్చా మీకు? వచ్చు. ఓకే, మీరు ఎక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? 39 ఇయర్స్ రన్ అవుతుంది. 39 ఇయర్స్ నుంచి. ఓకే, ఎవ్రీ సీజన్ లో ఉంటుంది అని మేము విన్నాము. ఓకే, అంటే ఓన్లీ సమ్మర్ సీజనే కదా మన పుచ్చకాయ దొరికేది. ఇప్పుడు 365 డేస్ వస్తుంది. 365 డేస్ వస్తుంది. సో మీకు ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర అన్ని చోట్లకి వెళ్ళి వస్తుంది. అన్ని చోట్ల నుంచి తీసుకొస్తుంటారు. ఓకే, సో మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరే స్టార్ట్ చేశారా? 39 ఇయర్స్ నుంచి మీ ఫాదర్ అట్లా పెద్దోళ్ళు చేసిండ్రు. పెద్దవాళ్ళు చేశారు ఇంట్లో. ఓకే, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? అంటే 79, 78 లో స్టార్ట్ చేశారు. 79, 78 లో స్టార్ట్ చేశారు. ఓకే, అంటే ఇదే స్టార్ట్ చేయాలి అంటే పుచ్చకాయ స్పెషల్ గా ఫుడ్ అంటే మీరు ఏం పెట్టలేదు, మొత్తం ఫ్రూట్స్ కూడా ఏం పెట్టలేదు, ఓన్లీ వాటర్ మిలన్ మాత్రమే కదా ఉంది. ఫస్ట్ అరటి పండు అమ్మినాం ఇదే జగ మీద. ఓకే, ఇదే ప్లేస్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండే కదా మింట్ కాంపౌండ్ వాళ్ళు. అరటి పండు పెట్టి కొద్ది ఆలోచన చేంజ్ అయింది, వాటర్ మిలన్ పెడదాం చెట్టు కింద అని వాటర్ మిలన్ పెట్టిండు. ఈ చెట్టు కూడా అప్పటి నుంచి ఉంది కదా, ఇంత పెద్ద మర్రి చెట్టు కింద నిజంగా వాటర్ మిలన్ తినడం అనేది చాలా బాగుంది. చాలా కూల్ గా ఉంటది కదా ఇది, ప్రశాంతంగా తిని పోతారు అందరు. బండి అరటి పండు పెట్టారు ఫస్ట్. ఫస్ట్ అరటి పండు. ఓకే, దాని తర్వాత ఇది స్టార్ట్ చేశారు వాటర్ మిలన్. ఓకే, సో అప్పుడు పెట్టినప్పుడు మీరు అరటి పండ్లు అంటే ఎలా, మీరు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ అరటి పండ్లు అమ్మే వాళ్ళ? ఓన్లీ అరటి పండు అమ్మేటోళ్ళు. ఒక 2 రూపాయలు ఇస్తే ఒక 4-5 అరటి పండ్లు ఇచ్చేటోళ్ళు. అదే టిఫిన్ వాళ్ళది. దాని తర్వాత లంచ్ తర్వాత ఇది పెడదామని ఇది పెడితే సెట్టింగ్ అయిపోయింది. ఇది ఎందుకు సడన్ గా ఇలా పుచ్చకాయ సైడ్ వాటర్ మిలన్ ఎందుకు అమ్మడం స్టార్ట్? అంటే ఈడ ఎండ ఉండి జనాలు చెట్టు కింద నిలబడుతుండే కదా, అట్లానే వాటర్ మిలన్ పెడితే ఒక వాటర్ది ఒక ధూప్ అవుతుంది కదా, పెడితే మంచిగా ఉంటుందని పెట్టేసినాం ఇక్కడ. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు, మీ పెద్దవాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ప్లేట్ ఎంత ఉండేది? ప్లేట్ అప్పుడు లేకుండే, ఇప్పుడు ప్లేట్ 8 ఇయర్స్ నుంచి ప్లేట్ స్టార్ట్ అయింది. ఓన్లీ ఇదే ఉండే ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఒక్కొక్క పీసెస్ లాగా కట్ చేసి వెళ్ళారు. అప్పుడు ఆటనకు పీస్ అమ్మేటోళ్ళు. రూపాయిన్నర అయింది, రూపాయిన్నర నుంచి 2 రూపాయలన్నర, దాని తర్వాత 5 రూపాయలు, 5 రూపాయల నుంచి 10 రూపాయలు.
అట్లా పెరిగింది రేట్. అట్లా పెరుగుతూ వచ్చింది. సో మీరు ఒక్కలే ఉండేనా, మీ బ్రదర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా? ఒకటే, మనం అన్న తమ్ములమే. మీరు అన్నదమ్ములు? 4 ఫ్యామిలీ 5 ఫ్యామిలీస్ నడుస్తాయి దీనిపైన. ఇది ఒకటే బండియా? ఒకటే బండి, ఇది ఒకటే బండి. ఇది ఒకటే బండి. ఓకే, అప్పటి నుంచి ఒకటే బండి మీద నడుస్తుంది. ఆ, ఎంత మంది వచ్చి తింటారు సుమారుగా? మీకు ఒక లెక్క ఉంటది కదా ఎంత మంది వచ్చారు అని? ఒక 2000 మెంబర్స్ వచ్చు, 1500. ఓకే, 1500 నుంచి 2000 మంది వరకు వస్తూనే ఉంటారు. స్పెషల్ గా దీనికోసమే అయితే ప్రతి సీజన్ దొరకడం అనేది అసలు బయట ఎక్కడ కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా. క్వాలిటీ ఉంటది, స్వీట్నెస్ ఉంటది, వితౌట్ ఐస్ ఉంటది, న్యాచురల్ గా ఇమీడియట్లీ రన్ అవుతూనే ఉంటది, నాన్ స్టాప్ కటింగ్ అవుతుంది. దాని వల్లనే గిరాక్ మనకు. ఇప్పుడు ప్లేట్ ఎంత అమ్ముతున్నారు? 25 రూపీస్ అమ్ముతున్నాం. 25 రూపీస్ ప్లేట్. రోజు 2000 మంది వస్తారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది? 39 years. ఓకే ఓకే. సో చాలా బాగుంది. సో బిజినెస్ పరంగా వచ్చిన కస్టమర్స్ నుంచి మీకు వచ్చిన స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? బాగుంటారు, రెస్పాన్స్ మనం ఇస్తాం, వాళ్ళు కూడా క్వాలిటీ మంచిగా ఉన్నదని నిలబడి తింటారు. అంటే ఏం పైన అది ఏదో మసాలా లాగా వేస్తున్నారా? అంటే ఏంటది, పెప్పరా, సాల్ట్? పెప్పర్, సాల్ట్, మిరియాలు అన్ని కలుపుతారు అలా. అన్ని కలిపేస్తారా? ఇంట్లోనే తయారు చేస్తాం. అదే చాలా మంది ఏంటంటే నేను చూసాను ఇందాక నుంచి కొంతమంది కట్ చేసుకొని మరి పార్సిల్ కూడా తీసుకెళ్తున్నారు. మేడం, అంటే క్వాలిటీ ఇంట్లో చెప్తారు వాళ్ళు, ఆడికెళ్ళి వస్తారు కదా, మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకువెళ్ళండి అంటే స్కిన్ లెస్ చేసి ఇచ్చేస్తాం. దానికి లోపల మంచిగా ఉంటది, కాయ సాఫ్ చేసి ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు ఇవాళ పెట్టాలంటే డిన్నర్లలో కూడా మనకి ఇలాంటి ఒక బఫెట్ సిస్టమ్ పెడుతున్నారు, ఫ్రూట్స్ అన్ని. మనకు అంత లేదు. ఆర్డర్లు ఏమైనా ఇస్తారా మీరు? లేదు, అట్లా చిన్న ఆర్డర్స్ ఉంటే మనం పెడతాం. అది ఓకే, చిన్న ఆర్డర్స్ అంటే ఎలా వస్తాయి? అంటే ఓన్లీ వాటర్ మిలన్స్. ఓన్లీ వాటర్ మిలన్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటారు. సో ఇక్కడ మామూలుగా ఇట్లా మీరు పళ్ళు ఇలా తినడానికి అమ్ముతారా, నార్మల్గా తీసుకెళ్తే కూడా అది కూడా హోల్సేల్ కూడా ఇచ్చేస్తాం. హోల్సేల్ కూడా ఇస్తారా? హోల్సేల్ కూడా. హోల్సేల్ ఎంత ఉంది పుచ్చకాయ ఒకటి ఎంత ఇస్తారు? అంటే కేజీ లాగా? కేజీ, టన్నుల్లో ఇస్తుంటారా? టన్ను ఎంత రేట్ డైలీ అప్ డౌన్ అవుతుంది కదా. ఈ రేట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతుంది. సో రోజు 2000 మంది వచ్చి తింటున్నారు. మార్నింగ్ ఎన్నింటికి వస్తారు, ఈవినింగ్ ఎన్నింటి వరకు ఉంటారు? పొద్దున 9:30కి, నైట్ లో 10 o'clock దాకా ఉంటాం. 10 o'clock వరకు? 10 వరకు తింటూనే ఉంటారా ఇది? 10 దాకానే ఉంటాం. ఎక్కువగా 3 సీజన్లలో ఏ సీజన్ లో ఎక్కువగా ఉంటారు మీ దగ్గర క్రౌడ్? సమ్మర్ లోనే ఉంటుంది. సమ్మర్ లోనే ఎక్కువ ఉంటారు. అలవాటైన వాళ్ళు రెయిన్ సీజన్ లో, మళ్ళీ వింటర్ లో వచ్చి తినుకునే ఉంటారు. రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. రెగ్యులర్ కస్టమర్, ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అట్లా ఏం లేదు, అందరు కలిసిగా ఉంటాము ఒక్క చోట్ల. చదువుకున్నారా ఏమైనా? లేదు మేడం, ఏం చదువుకోలేదు. సో విన్నారు కదా, వాళ్ళు ఇంటి పెద్దవాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే వాళ్ళు జస్ట్ 5 రూపీస్ బౌల్ స్టార్ట్ చేశాను అంటున్నారు. సో ఇంత క్రౌడ్ పెరిగిన తర్వాత ఇప్పుడే 25 రూపీస్కి బౌల్ అంటే నిజంగా వాటర్ మిలన్ ఎంత తిన్నా తక్కువే. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే అలా కొన్ని బ్లాక్ కలర్లో కూడా కనిపిస్తాయి, కొన్ని ఏంటంటే గ్రీన్ కలర్లో కూడా అలా ఉంటాయి కదా. సో ఇలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైం సేమ్, ప్రతి ఒక్క సీజన్లో కూడా సేమ్ ఇలాంటిదే. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే బ్లాక్ కలర్లో డార్క్, కొంచెం బ్లాక్ కాకుండా అంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఈ పుచ్చకాయ మాత్రమే స్పెషల్గా ఇక్కడ జరుగుతుందంట. అంటే బయట నుంచి కర్ణాటక అలా కొన్ని స్టేట్స్ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ హోల్సేల్లో కూడా అమ్మడం జరుగుతుందని చెప్తున్నారు. సీరియస్గా మర్రి చెట్టు కింద ఎప్పుడు ప్రతి ఒక్క సీజన్లో కూడా మర్రి చెట్టు కింద నిజంగా ఎండ కొడుతున్న టైంలో, ఇలా వేడివేడిగా ఉన్న టైంలో మర్రి చెట్టు కింద ఇలా కాస్త రిలాక్స్ కోసం కూడా చాలా మంది ఇక్కడ కూర్చునే వాళ్ళు ఒకప్పుడు కూడా. సో అలాంటి ప్లేస్లో ఆయన చక్కగా నిజంగా చెట్టు కిందకి వచ్చి ఇక్కడ తింటూ కూర్చుంటే నిజంగా అండి వేడివేడిగా ఉన్న ఈ సమ్మర్లో అయితే స్పెషల్గా ఈ పుచ్చకాయ ఈ ప్లేస్లో అయితే చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. పుచ్చకాయకి ఇంత పెద్ద ఫ్యాన్స్, అంటే ప్రతి ఒక్క సీజన్లో తినే వాళ్ళు అయితే చాలా తక్కువే, సమ్మర్లో అయితే ఎక్కువ తింటారు. బట్ ఇక్కడ ఈ ప్లేస్లో రెగ్యులర్ కస్టమర్స్ అంటే 3 సీజన్లో కూడా ఇది రన్నింగ్లోనే ఉంటుంది అంటే మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30, 10 వరకు కూడా ఉంటుంది అంటున్నారు. అంటే అంత పాపులారిటీ ఉంది అనమాట ఈ ప్రత్యేకంగా ఈ ప్లేస్కి. అంటే ఈ వాటర్ మిలన్ ఈ 3 సీజన్లో అమ్మడం వల్ల ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలా మంది వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. నిజంగా వేడివేడిగా ఉన్న టైంలో, ఇంత ఎండాకాలంలో పుచ్చకాయ స్పెషల్గా ఈ మనం గోలీ సోడా అని ఇట్లాంటి చాలా కూల్ డ్రింక్స్ కూడా చాలా తాగుతూ ఉంటాం కదా. నిజంగా వాటర్ మిలన్ కూడా
ఇలా ఒక బౌల్లో తీసుకుని అలా పైనుంచి పెప్పర్ లైట్గా సాల్ట్ ఇంకా వీళ్ళు కూడా ఏదో యూస్ చేస్తారని చెప్పారు. అలా ధనియాల పొడి ఆ పొడి ఈ పొడి అని చెప్పాడు. నిజంగా ఆ మిక్స్డ్ పౌడర్ కూడా అదే ఆ లైట్గా చల్లుకొని తింటే నిజంగా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పుచ్చకాయ కూడా అటు ఇటుగా టేస్ట్ కాకుండా కూడా ప్రతి ఒక్క పుచ్చకాయ ప్రతి ఒక్క వాటర్ మిలన్ కూడా చాలా టేస్టీగా అంటే స్వీట్గా ఉంటుందని చెప్తున్నారు. అందుకే బ్లైండ్గా చాలా మంది అలా కట్ చేసేసుకొని పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ తినడమే కాకుండా పార్సల్స్ వావ్ చాలా చాలా గ్రేట్. ఇంత క్రౌడ్తో ఇక్కడ ఉండడం నిజంగా చాలా పాపులారిటీ ఉంది నిజంగా ఈ ప్లేస్లో. సో చూసారు కదా వాటర్ మిలన్కి ఉన్న ప్రత్యేకత. ఈ ప్లేస్లో ఇంత పాపులారిటీ ఇంత ఫేమస్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు బయట స్టేట్స్ నుంచి మరీ తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్గా 39 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ అని అంటే నిజంగా గ్రేట్. 39 ఇయర్స్ నుంచి ఇంత కస్టమర్స్ కూడా రెగ్యులర్గా రావడం తినడం అని అంటే స్మాల్ థింగ్ కాదు. అది కూడా వాళ్ళు అంత మంచి సర్వీస్ కూడా చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క వాటర్ మిలన్ కూడా ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉండేలాగా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ 25 రూపీస్ అంటే నిజంగా వర్తే ఉందండి. ఎందుకంటే చూసుకుంటే అక్కడ బౌల్లో బాగానే ఇస్తున్నారు. అంత తక్కువగా క్వాంటిటీ కూడా ఏం లేదు, మంచి క్వాంటిటీతోనే ఇస్తున్నారు. సో చూసారు కదా వాటర్ మిలన్ స్పెషల్ షో. సో నెక్స్ట్ టైం మరొక ఫుడ్ కోర్ట్తో మళ్ళీ కలుసుకుంటారు. కెమెరామెన్ బంటితో భావన, న్యూస్ 360. బై బై.